హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంచలన ప్రకటన ఇప్పుడే విడుదల. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఉద్యోగుల ఆక్రోశం, ప్రభుత్వ నిర్లక్ష్యంపై వెంకట్రామరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల వరుస ఆందోళన మధ్య ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామరెడ్డి ప్రభుత్వ తీరుపైన తీవ్ర వ్యాఖ్యలైతే చేశారు. ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ కరువు. ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారి సహకారంతో రాష్ట్రమంతా తిరిగి ఉద్యోగులను చైతన్యపరిచామని ఒప్పుకుంటున్న వారికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు. ఉద్యోగులకు దిక్కులేని వాళ్ళయ్యారు. సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది అని వెంకట్రామరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మంత్రులు, కమిటీ, ప్రభుత్వ సలహాదారులు అందుబాటులో ఉండేవారని, కనీసం సమస్యలు వినేవారని, కానీ ఇప్పుడు ఉద్యోగులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ఆందోళనల పరంగా ఆందోళన పరంపర, ప్రభుత్వంలో చలనం కరువు. గత ప్రభుత్వంలో ఉద్యోగులు రోడ్డు మీదకు రావడానికి సంవత్సరాలు పడితే ఈ ఈ ప్రభుత్వం సంవత్సరానికి ఉద్యోగులను రోడ్డు మీదకు తెచ్చిందని వెంకట్రామరెడ్డి విమర్శించారు. డాక్టర్లు, గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు, విద్యుత్ ఉద్యోగులు, టీచర్లు ఇలా అన్ని వర్గాల ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోసం ధర్నాలకు దిగుతున్న ప్రభుత్వంలో చలనం లేదని ఆయన అన్నారు. బకాయిలు, డీఏల జాప్యం. 16 నెలలుగా ఒక్క డీఏ కూడా ఇవ్వని ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నామని, అలాగే 4 డీఏలు పెండింగ్‌లో పెట్టిన ప్రభుత్వం కూడా ఇదేనని వెంకట్రామరెడ్డి అన్నారు. గతంలో కరోనా సమయంలో తప్ప ఎన్నడూ 4 డీఏలు పెండింగ్‌లో ఉన్న చరిత్ర లేదని ఆయన గుర్తు చేశారు. ఒక్కొక్క ఉద్యోగి నెలకు 10% జీతం కోల్పోతున్నారని ఆయన విమర్శించారు. ఐఆర్, పీఆర్సీ హామీలు గాలికి. ఐఆర్ ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదని, పీఆర్సీ కమిషన్‌ను కూడా అపాయింట్మెంట్ చేయలేదని ఆయన విమర్శించారు. ఐఆర్ ఇవ్వకపోవడం వల్ల ఇప్పటివరకు ఒక్కొక్క ఉద్యోగి సగటున లక్షల రూపాయలు నష్టపోయారని ఆయన అన్నారు. ఒకటో తేదీ జీతం ప్రశ్నార్థకం. ఒకటో తారీఖునే జీతం ఇస్తున్నాం అని ఆర్థిక మంత్రి గారు చెప్తున్నారు. ఏ ఉద్యోగికి ఒకటో తేదీనే జీతం ఇచ్చారో ఒక్కో బ్యాంక్ స్టేట్మెంట్ చూపించండి అని వెంకటరామరెడ్డి సవాల్ విసిరారు. దసరా పండుగ ఉన్నప్పటికీ ఈ రోజు వరకు కూడా కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదని అన్నారు. బకాయిల పర్వం సమానం. పెండింగ్ బకాయిలు 22,000 కోట్ల రూపాయల నుంచి 32,000 కోట్ల రూపాయలకు పెరిగాయని తెలుస్తోందని, అంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాలకు 22,000 కోట్ల రూపాయలను బకాయిలు పెడితే, ఈ ప్రభుత్వం 16 నెలలకే 10,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిందని ఆయన అన్నారు. ఈ లెక్కన ముందు ముందు ఈ బకాయిలు ఏ స్థాయికి చేరుతాయో తలుచుకుంటేనే భయం వేస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఆర్టీఐ చట్టం కింద అడిగినా తమ దగ్గర సమాచారం లేదని ఆర్థిక శాఖ సమాచారం అయితే ఇచ్చిందని ఆయన తెలిపారు. సచివాలయ ఉద్యోగుల దుస్థితి. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను వాలంటీర్ల స్థాయికి దిగజార్చారని వెంకట్రామరెడ్డి అన్నారు. 1,30,000 మందికి సచివాలయ ఉద్యోగులకు 2 వారాలుగా ధర్నాలు చేస్తుంటే కనీసం వాళ్ళని పిలిచి మాట్లాడడానికి కూడా ప్రభుత్వానికి మనసొప్పడం లేదా అని ఆయన ప్రశ్నించారు. సచివాలయ ఉద్యోగులకు టెలికాన్ఫరెన్స్‌లు, వీడియో కాన్ఫరెన్స్‌ల గోల ఎక్కువైందని, ఎంపీడీఓల పరిస్థితి మరీ దారుణంగా ఉందని ఆయన అన్నారు. ఎంపీడీఓల మధ్య 10 మంది పెత్తనం చేస్తుంటే వాళ్ళకి పని చేసే టైం ఎక్కడ ఉంటుందని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా వారితో చెత్త ఫోటోలు తీయిస్తున్నారని, గ్రూప్ 1 స్థాయి అధికారిని చెత్త ఫోటోలు తీయించే ప్రభుత్వమని ఆయన విమర్శించారు. తొలగింపులు, ఆప్కాస్ సమస్యలు. వాలంటీర్లను తొలగించారని, వారికి రూ. 10,000 జీతం ఇస్తామని చెప్పి తీసేశారని వెంకట్రామరెడ్డి అన్నారు. హెల్త్ అసిస్టెంట్ల విషయంలో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా వారిని ఆహ్, తీసుకోకుండా రోడ్డు మీదకు వేశారని, 1000 మందికి పైగా ఉన్నారని ఆయన తెలిపారు. విలేజ్ యానిమేటర్లను, డోక్రా కింద పనిచేసే యానిమేటర్లను 6,000 మందిని పార్టీ ముద్ర వేసి తీసేశారని ఆయన ఆరోపించారు. ఆప్కాస్ ఉద్యోగుల విషయంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని, ప్రభుత్వ పథకాలు వర్తింపు చేయలేదని ఆయన విమర్శించారు. ఆప్కాస్ ఉండటం వల్ల ఉద్యోగ భద్రత, ఒకటో తేదీన జీతము, ఈఎస్ఐ, జీపీఎఫ్ క్రెడిట్ అవుతున్నాయని,
అలాంటి ఆప్కాస్ట్‌ను తీసేసి మళ్ళీ ప్రైవేట్ ఏజెన్సీలను ఎందుకు తీసుకోవాలని ప్రభుత్వం ప్రశ్నిస్తోందని ఆయన ప్రశ్నించారు. దీనివల్ల ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టమేనని, ఉద్యోగులకు నష్టం జరుగుతుందని ఆయన అన్నారు. భవిష్యత్ కార్యాచరణ ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసి విసిగిపోయాము. ఇప్పుడు ఉద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు అందరం ఉద్యోగులు, అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి పని చేయాల్సిన సమయం వచ్చింది. ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలాగా పోరాటం చేద్దామని వెంకట్రామరెడ్డి పిలుపునిచ్చారు. రేపటి టీచర్లు చేపట్టనున్న విజయవాడ ధర్నాకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంపూర్ణ మద్దతిస్తుందని ఆయన తెలిపారు. అలాగే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నిరసన కార్యక్రమాలకు కూడా మద్దతిస్తుందని ఆయన అన్నారు. త్వరలో తమ ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకొని తదుపరి కార్యాచరణ గురించి చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి పోరాడాలని, ఏపీ ఎన్‌జీఓలు ఈ పోరాటానికి నాయకత్వం వహించాలని ఆయన అయితే కోరారు.